సంస్థల్లో ట్యాపింగ్ జరుగుతుంది. అట్లాగే సదరు సంస్థల యొక్క యాజమాన్య దేశాలు అంటే ఆ సంస్థ ఓనర్ ఏదైతే ఉంటుందో అది అమెరికానే మ్యాక్సిమం సెల్ ఫోన్ కంపెనీలకి, కొన్ని చైనా కంపెనీ. ఆయా ప్రభుత్వాలు అందులో నుంచి వాయిస్లు వింటా, రికార్డ్ చేసుకుంటా, వాళ్ళ ఆల్గారిథమ్స్ ద్వారా విషయాలు కనుక్కుంటా, అవి కొన్నిటి కమర్షియల్కి చేరవేస్తున్నాయి, కొన్ని నిఘాలు పెడుతున్నటువంటి సందర్భంలో ఐఫోన్ ఎక్కువ నమ్ముతున్నారు. ఎందుకంటే ఐఫోన్కి కాస్త కొన్ని వీటన్నిటితో పోల్చుకుంటే హ్యాక్ చేయడం కష్టమని. ఇప్పుడు అది కూడా చేస్తున్నారంటున్నారు, ఎంతవరకు వాస్తవం తెలియదు. అయితే దీంట్లో బ్రిటన్ ప్రభుత్వం ఒక తెలివైన గేమ్ నడిపింది. ఐఫోన్ తయారీ సంస్థలు అక్కడ తయారు చేసే ఫోన్లకు సంబంధించినటువంటిది ఆ వినే విధానానికి అక్కడ యాక్సెస్ బ్రిటన్ ప్రభుత్వానికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి అంటే ఒక్కొక్క ఫోన్కి $10 మిలియన్ చెల్లించాలి. అంటే ఇక దారుణం అనమాట అది అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది. యాపిల్కి రెండు ఆప్షన్స్ అనమాట. వరల్డ్ వైడ్ యాక్సెస్ అంతా వాళ్ళకే ఇచ్చేయాలి, ప్రతి యూజర్కి సంబంధించిన డేటా. లేదంటే $10 మిలియన్ రోజుకి చెల్లించాలి టోటల్గా వాళ్ళకి. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి హెడ్ టు హెడ్ కాన్సెప్ట్లోకి తీసుకురావాలి దాన్ని. అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ అనేటటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా నేరుగా అన్నటువంటి మోడల్ తీసుకొచ్చారు. అయితే ఈ విషయం యాపిల్ సంస్థ కుక్ వెళ్ళి అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చెబితే, ట్రంప్ జేడీ వాన్స్కి చెప్తే, జేడీ వాన్స్ బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్కి ఫోన్ చేసి పిచ్చ ఆశాలు వేయొద్దు, మీరు అదేమన్నా రౌడీజం అనుకుంటున్నారు, దౌర్జన్యం అనుకుంటున్నారు, ప్రపంచ డేటా మీకెందుకు ఇవ్వాలా, మేమే తీసుకోవట్లేదు అంటూ క్లాస్ పీకాక ఆగిందట.